అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు మీ కామెంట్స్ చూస్తా అంటే మాకైతే కడుపు నిండిపోతుంది. మన ఛానల్ని ఇంత మంచిగా మీరు ముందుకు తీసుకుపోతున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మీ తర్వాతే ఇక మాకు ఎవరైనా కూడా మా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా అందరూ ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్ తర్వాతే అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? మన వీడియోకైతే హైప్ ఇవ్వండి. ఇక మరి నిన్న మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పెట్టినందుకు మన ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఆ సిరీస్కున్న ఫ్యాన్స్ మస్తు మంది ఫీల్ అయ్యారు. అందుకే ఈరోజు అదే వీడియో అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. డాక్టర్ వచ్చి సూదులేసినాక కొంచెం ఓకే అయిందా పానం? కొంచెం మంచిగానే ఉన్నది. అదే మరి జున్నవ్వోళ్ళు అత్తానన్నారు, రావచ్చు. మరి నేను పోయత్తా ఒకసారి ఇంటికాడికి. నేను కూడా అత్త పాలేవి పిల్లగాన్ని ఊసత్తా. పోదామా? గదే మరి సాతరైతే లేదని పడితివి నడతావా ఇప్పుడు? లేకపోతే సప్పుడేక వండు, అప్పటి వరకు గిట్లా పోయి చూసద్దు. ఇప్పుడు మంచిగానే అయింది పాయే పానం. ఇక సూదులేసిండు, గోలు వేసుకున్నా కదా, పొయ్యొద్దాంపా. నాకు కూడా పిల్లగాన్ని చూడాలని కొట్టుకుంటుంది. సరే మరి పోదాందా. పా తలుపులు అయితే పెట్టినావా ఇంటికై? పెట్టినా అమ్మా హాస్పిటల్ నుండి వచ్చినాక కొంచెం ఫ్రీగా ఉందండి. అబ్బా ఉన్నంతసేపు పిసలేసింది. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్టే ఉండే. ఇక హాస్పిటల్ ఉంటే గట్లనే ఉంటది. చిన్నోడు మంచిగా వన్నాడు కదా మన ఇంటికి రాగానే. రాములమ్మ రాసి పోసింది స్నానం తెలుసా, అందుకే అటే నిద్ర వేయండు. నాకు కూడా మంచిగా ఏపిచ్చింది. ఇక రేపు 9 days అట కదా, 9 days కు అదేందో ఏపిస్తారట కదా స్నానాలు వంతులు పెట్టి. నాకు తెలియదు. అవునవును చేపిస్తారు. ఓ దొరా ఏంద్రాములు ఈ ఆయిలాకు తక్కలాకు తీసుకురమ్మని అంటాది కదా, మరి అది ఎడ దొరుకుతుందో మీరు తీసుకొస్తారా? అదెందుకు? ఆ ఆకుతోటి నీళ్లు మసలు పెట్టి స్నానం పోతారట అమ్మగారికి, అందుకే తీసుకురమ్మని అంటాంది. అది ఏడ దొరుకుతుందో మరి అటు మొకే నాకు తెలియదు. మీరు పోయి తీసుకొస్తారా? వంతులల్లో పోసురట కదా. సరే నేను తీసుకొస్తలే. సరే దూరా గదే చెప్పుమన్నదైతే రావులమ్మ, అందుకే చెప్తాన్నా. సరే వంట అయితే అయిపోర్రి, ఆకలి అవుతుంది. జల్దీ అయితాంది దూరా, ఒక 1/2 గంట 20 నిమిషాలు. సరే. ఏం కర్రీ ఏమన్నావు? ఏమో మరి నీకు ఎల్లిపాయ కారం పెట్టితే పాలు మంచిగా పడతాయి అని అన్నది కదా మీ అమ్మ. ఎల్లిపాయ కారం నీకు, ఇక మరి మాకేమంటుర్రు? అమ్మమ్మ దారి మనవాడు ఎట్లున్నాడు, ఏం కథ? మీ ఇద్దరికి ఏమో అంటారు కదా, నాకు అడత్తలేదు గాని మంచిగా పండంటి మనవాన్ని ఎత్తుకొని వచ్చినావా బిడ్డ? అవునే నానమ్మ, దా చూదురా. ఇగో ఇప్పుడే పడుకున్నాడే రావులమ్మ, స్నానం పోసింది. ఇక ఇప్పుడే పడుకున్నాడు. అబ్బో బంగారు నాయన్న, ఎంత ముద్దుగున్నాడవ్వా. అచ్చం మన సురేష్ పోలికల్ లెక్కనే కనిపిస్తాన్నాయి. అవునానే, నేను నా లెక్కున్నాడని నేను అనుకుంటున్నా. ఏమో అవ్వా, ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? పెరుగుతా అంటే ఏర్పడుతుంది. ముద్దుగున్నాడు, తెల్లగా పుట్టిండు. ఇక ఇద్దరు అయ్యా అవ్వ తెల్లగానే ఉండే, పిల్లగాడు కూడా తెల్లగానే పుట్టిండు. ఎత్తుకుందామంటే పన్నాడు కదా, పండని కృష్ణయ్య వచ్చిండు ఇక మన ఇంటికి. ఎట్లున్నాడమ్మమ్మ నా కొడుకు? ఈ కొడుకేందయ్యా, నువ్వు దొరవు, నీకంటే దొరొచ్చిండు పోయిగా. తిన్నరా అమ్మమ్మ మరి? తిన్నమయ్యా. ఇక తాతకు జ్వరం వస్తుంది, తాత తినుడే లేదు. డాక్టర్ వచ్చి 2 సూదులు వేసినాక లేచిండు. ఇక మరి జున్నవ్వ రావచ్చు, నేను పోయొత్తా అంటే నా వెనక పడి వచ్చిండు. అయ్యో అవునా నీ తాత? హాస్పిటల్ పోదామా మరి చూపియల్లా? ఇక సూదులు వేసినాక తక్కువైందయ్యా. నీకు అవస్థ ఎట్లుంది బిడ్డ? జరా తక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది నానమ్మ. ఇక ఇంజెక్షన్స్ గ్లూకోజ్లు అన్ని పెట్టిరు కదా, ఇక మంచిగానే తక్కువనే ఉన్నది.
ఇప్పుడు ఏం నొప్పులేం లేవు. ఎంత వచ్చిందో ఖర్చు? 1,00,000 అయినాయమ్మమ్మా. అబ్బో 1,00,000 రూపాయలైనాయా అయ్యా? మరి గవర్నమెంట్ దావకాండ్లా పీగని ఎత్తుర్రు అని అన్నారు. అటు పోతే అయిపోవు కదా. అబ్బో అల్లా మంచిని ఎత్తుర్రు అని అన్నారు కానీ ఇక ఎందుకు, మనకు పైసలు ఉన్నాయి కదా అని ఇక ప్రైవేట్లనే సేఫ్టీ ఉంటది అని ప్రైవేట్లనే వేయించిన. అయినా ఇప్పుడు నా కొడుకే కదనయ్య పెట్టుకునేది ఫస్ట్ కాన్పు. నేను ఎవ్వరిని ఆశపడలే, ఎవ్వరిని అడగలేదు. ఎందుకు అనంటే నా కొడుకు నేనే పెట్టుకోవాలి, నా భార్య నా కుటుంబం ఇది. నేను పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారని అన్నిటికీ నేనే పెట్టుకున్నా, చూసుకున్నా. వాళ్ళని ఎందుకు అడుగుతామమ్మా, అడగలేదు. అబ్బో నీ అంత మంచి గుణం ఎవ్వరిది లేదయ్యా. ఇయ్యాల రేపు గిట్లెవరన్నా ఉన్నారా? ఫస్ట్ కాన్పు అవ్వగారే ఎల్లదీయాలని ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు పెళ్ళాలను. కానీ నువ్వు మంచోనువయ్యా. ఆయన కొడుకు ఆయన పెట్టుకున్నాడు, తప్పేమున్నదే తాత. అయితే గీ ఆయిలాకు తక్కలాకట ఉన్నదా ఏ నానమ్మాటు? అటు షేడ్ల పొంటి ఉంటదవ్వా. రేపు 9 రోజులు కదా, ఇక వంతులు పెట్టి తానం పొయ్యాలే. గవిడితోడేం పనే, గవిడితోడెందుకు పోసుడు? అవి వేడినీళ్ళల్లా మసల పెట్టి పొయ్యాల బిడ్డ. బాలంతలకు అట్లా నొప్పులు ఇగ్గుతాయి అన్నట్టు. పెయ్యి మంచిగా కొంచెం గట్టిగా ఉంటది. అవునా, సరే సరే తీసుకొస్తారా అండి మరి? పోతా కొద్దిసేపు అయినాక తిన్నాక రాజన్నోళ్ళ ఇంటికి పోతా. ఇక రాజన్నను పట్టుకపోయి అటు చేను మొక్కన పోయి కోసుకొత్తా గాని. కోస్కరా అయ్యా, వీటితోటి తానం పొయ్యాలి పిల్లగానికి తల్లికి. సరే అమ్మమ్మా. ఏది మా కోడలేది? అత్తమ్మనా? ఓ అత్తమ్మ ఏమో ఎత్తున్నట్టుంది, మిషన్లా బట్టలు ఎత్తున్నట్టున్నది. ఇక రాములమ్మ పని రాములమ్మకే ఉన్నది. ఇవరిదాకిళ్ళకి స్నానాలు పోసింది, ఇప్పుడు వంట చేస్తాంది. ఇక అత్తమ్మ మిషన్లా బట్టలు వేసినట్టుంది, హాస్పిటల్కి తీసుకుపోయినాయి. సరే సరే తి. లచ్చింగల్ల మనవడు పుట్టిండు, మంచిగా వన్నాడు. దొరముఖం దొర. అవునే. పాపు ఎట్లున్నదే కాలు నొప్పి? ఏం చేయాలవ్వా, బాగా నొచ్చిపాడైతాంది. నడుసుడు చక్కగా నడువత్తలేదు. ఈ పని సలగుండా చూసుకొని నడవవా అనే అమ్మేటి వేయిందే. అమ్మా నువ్వు వస్తున్నావని చెప్పినావు కదా బిడ్డ, చికెన్ తీసుకొస్తా అని పోయింది. అయ్యో చికెన్ సలగుండా నేను రోజు తింటలేనా అనే? పిల్లల్ని కూడా పట్టుకొస్తే అయిపోవు కదా రవ్వా. ఇక నీ ఇంటికాడ నువ్వు మా తింటావు కానీ మా ఇంటికి వచ్చినప్పుడు 2 బుక్కలు తింటే మాకు తృప్తి అవుతుంది. అయ్య బిడ్డలు ఇద్దరు ముచ్చట పెడుతురు కదా బయట కూర్చొని. నేను కండ్లు మండ దొంగ బాడుకో చూసుకుంటా పోతాండు. ఆ దొంగ బాడుకో ఏవట నీకు కట్టాలు. ఈడేంది మరి మరి చూసుకుంటా పోతాండు. పాయ బాపు ఇంట్లో పోదాం. సరే అవ్వ పోదాంపా. నేను చూస్తా అంటే నన్నే చూస్తాంది కానీ ఊ అంటలేదు నవ్వుతలేదు. అయ్యతోటేందో బాగానే ముచ్చట పెడతాంది. పీకుతారు కదా ఇంట్లకు, జరసేపు బయట ఉంటే ఏమైతాంది. అగో వచ్చింది మళ్ళా మా ఇంటికి వెళ్ళి చూస్తాంది కానీ నవ్వుతలేదు కదా. నేను నవ్వుతా ఓసారి నవ్వుతుందో. అబ్బో బొడ్డి నవ్వుతనే లేదు. ఒకసారి మాట్లాడితే మంచిగుండు కానీ అది నాతోటి ఏడ మాట్లాడుతుంది, మాట్లాడది. ఏమైందే బాపు, తిన్నవానే? ఏం కూర అనుకున్నావు? ఏం కూర అవ్వా? కూర పాడుగాను ఏం లేదు, ఎల్లిపాయ మీద వేసుకొని తిన్నా. ఏమైందే ఇయ్యాలంతా నిలబడ్డట్టున్నావు, సాతన అయితలేదా? అతనై పాడైతలేదవ్వా, ఏం చేయాలి? ఊడ్చుకోనుడు, బోల్దోముకునుడు, బట్టలు పిండుకునుడు, వండుకొని తినుడు అంటే బగ్గ కట్టమైతుంది. మా ముసలి దున్నా అయిపోవు. ఎంతైనా ఆడిది లేని బతుకు వేస్టేనవ్వా. అబ్బో ఇప్పుడు అర్థమైందా నీకు? మరి ఏదైనా ఆడోళ్ళతోటే. మొగోడు చచ్చిపోతే ఆడిది ఎట్లన్నా బతకగలుగుతుంది కానీ ఆడిది చచ్చిపోతే మొగోనికి బగ్గి ఇబ్బంది అవుతుంది. నిజమే అవ్వా, నిజమే. ఉన్నప్పుడైనా ఒకలకొకలు మంచిగా ఉండాలి. అస్సలకే సాతనైతలేదు. సాతనగాక వంటే నాకు కడుపులకు బుక్కెడెవలు పెట్టాలవ్వా. ఆ బుక్కెడు కూడుకులేసి చేసుకుంది నడతలేదు. చేసుకోవాలి మరి, నడుతుందా? చేసుకోకపోతే అనేది మనం చేసుకోకపోతే మనకు ఎవరు చేసి పెడతారే బాపు? ఏందట? ఏం లేదు పోసక్క, పాపం బాధపడతాండు. సాతనైతే లేదా
బుక్కెడు పోవాలంటే లేచి చేసుకుంది నడుతుందా అని బాధపడతాండు. అవునా, ఇక నువ్వు కొన్ని రోజులు అండి పెడితివి కథవు జాడిచ్చి తంతివి. ఇక ముసలోడు పాపం బెంగటిల్తాండుగా పని సాధనగాక. నేనెందుకు జాడిచ్చి తన్నిన్నే నరసవ్వా. మంది మాటలు పట్టుకొని మార్వానం పోయొత్తనట వచ్చే వరకు మన ఇల్లే కాలిందన్నట్టు సాత్రం తప్ప ఉట్టినాదే. మంది మాటలు పట్టుకొని నన్ను ఆగం చేసి పీకిండు. ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరి మాటలు పట్టుకొని నన్ను అద్దేసిండో వాళ్ళు పట్టుకొని ఉంటారా పెడతారా మరి బువ్వా? నేనెవ్వల మాటలు పట్టుకొని పోలేదే పోసవ్వా. ఇక నువ్వు నన్ను దూరం కొట్టుట్లా నేను దూరం అయిపోయినా. దూరం కొట్టినతి అవు పోసక్క, మరి దూరం కొట్టినవు ఇప్పుడు దగ్గరికి తీసుకోలేవు. తీసుకుంటా, నాకేం పనే. ఒక్కదాన్ని అండుకుంటా ఒక్కరోజు అండితే 2 రోజులు అవుతుంది. నాకేం పని అని ముసలోనికి పెట్టాలే. ముసలోడు మంది మాటలు పట్టుకొని అదే ఆ దొంగ బొడ్డి మాటలు పట్టుకొని నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడే. ఇంకా వీని దగ్గరికి తీయల్లా నేను నా పానం పోయిన దగ్గరికి తీయా. ఇప్పుడు ఏమన్నా నీ దగ్గరికి అత్త అత్త అని అంటున్నానా? నువ్వు అత్త అన్న నేను రానియతి. అబ్బా వీడత్తాండు, వీని కళ్ళు మండ. ఇప్పుడు వచ్చి పిడాత మీద పడ్డాడు. వీని మోకంలో చెప్పు. ఎటు పోతాన్నావు? నేనా మా ఇంటికే పోతున్నా. వేరే పని మీద గల్ల ఇంటికి పోయినా ఇక మా ఇంటికే పోతున్నా. ఓరా పో, నీ దినాలి అయ్యా నా ఎంబడ పడతావు. అవునా, ఏమై మరి నారు పోసినావా లేదా? పోసిన సరే తీపో. ఏమైంది పోసావా గీడున్నావు? గట్టిగానే ఉన్నా, ఇళ్ళతోటి ముచ్చట పెడతా అన్న. ఇంటికి పోదాం పాలేవు. ఈసారి మొత్తం కొరిగిస్తున్నాడు. ఏమో అంటాడు. ఏం లేదు, ఇక్కడేం చేస్తున్నావు అంటాండు. ఆయనకేం పట్టాట ఇక్కడేం చేస్తే? ఏమో ఏం పట్టావు. అగో మల్లయ్య బాబు జ్వరం తక్కువైందానే? జరా ఇగ్గిందవ్వా. ఇక డాక్టర్ వచ్చి 2 సూదులు వేసినాక గోళీలు వేసుకున్నాక తక్కువైంది. ఏటో పోయేస్తారు కదా, ఎటువేర్రు? ఆ జున్నవ్వ వచ్చింది కాదే హాస్పిటల్ నుండి. పిల్లగాడిని చూసేద్దామని పోయినాము, చూసినాము వస్తున్నాము. అయ్యో మంచిగున్నాడా పిల్లగాడు? నాకు చెప్తే నేను అద్దును కదా. రేపు పోదాం తీయే. ఇక ఇప్పుడు మేము పోయి చూసి వచ్చినాము, మంచిగానే ఉన్నాడు. సేమ్ సురేష్ అయ్య తీరే కొడతాండు. అవునా, మరి రేపు బోంగ నన్ను విలువు చూసొద్దావు. పోదాం తీయే. నేను కూడా వస్తానవ్వా, నన్ను కూడా విలువు. ఇక చూసొత్త అయ్యేపోతుంది. సరే పాపం నరేషు ఏం చేస్తాడో ఏమో, బాధతోటి ఎన్న కూసోని తాగుతుండా ఏంది. వామ్మో వాడికి అంత ఘోరంగా ఉన్నాడు వాళ్ళ మామగాడు. అసలు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ఇక అతను కూరండుమన్నా అంటుతాందో. ఫోన్ చేద్దాం. హలో రాజు. లత ఏం చెప్తావు? ఏం లేదు రాజు, అటుగానే ఉన్నా. గదే గాని కూర అయితే అండులత కాసేపు అయినాక వస్తా. ఇక అటు ఇటు 4 అవుతుంది కదా, 6, 6:30 వరకు అండి అయితే పెట్టు. అండుతా గాని సాంబార్ ఎత్తన్నా పోషిత్తలే. సరే. రామా పోయిందట్నా, ఫోన్ చేసినావా? చేసిన పోయిందట, చేరుకుందట. ఇక ఇప్పుడే తింటాందట. ఇంతకు ముందే ఫోన్ చేసి మాట్లాడినా. సరే తీరాజు. సరే ఉండు. ఓ రాజన్న. దా సురేషు, కంగ్రాచులేషన్స్ సురేషు, కొడుకు పుట్టిండు. దావతేది మరి? ఇచ్చుడేనే రాజన్న. ఇయ్యాలనే కదనే ఇంటికి వచ్చింది. ఇక ఓ రోజు కూసుందాం తీయలేవు. సరే పా, ఇంట్లోకి పోదాం పా. అట్టిగానే వచ్చినావా? అట్టిగేం రాలేదే. గీ ఐలాకును తక్కలాకు కావాలే. అదట మసల పెట్టి బాలింతలకు స్నానం పోతారట కదా. అవునవును, అది ఏడ దొరుకుతుంది? జర పోదామా అనే. అతోళ్ళింటి దిక్కున్నది కాదు, నువ్వు కోళ్ళపారం పెట్టిన కాడ అంత ఐలాకు తక్కలాకేనాయే. పెద్ద పెద్ద చెట్లు లేవా 2? అయ్యో అవునాయే, అవి ఏమాకులు నాకు తెలియదు. పోదాంపా, చెప్పులు వేసుకొని వస్తావు. లాతోళ్ళు ఇంటి పక్కకే ఉన్నాయి 2 చెట్లు పెద్దవి ఉన్నాయి. ఇవేమో కింద దొరికేటి చిన్న చెట్లాయే. రాదే రాజన్న, ఏమైనా పనున్నదా? అటుగానే కూర్చున్నావు కదా, పోయొద్దందా. పట్టుకొని పోవాలి. ఇక రేపు వంతులో స్నానం పెట్టి పోతారట. అవునా, ఇక నీ కొడుకుని చూడ్డానికి రావాలి. మరి అమ్మ ఊరికి పోయింది, రమ్మ వచ్చినాక ఇద్దరం అత్తంతి. సరే దా. వర్క్ చేస్తానవా రాజన్న? చేస్తానా సురేషు, నీకు చాలా థ్యాంక్స్. మొన్న ఫస్ట్ జీతం వచ్చింది కాదు, 25,000 వచ్చింది.
నాకు థ్యాంక్స్ ఎప్పుడు ఎందుకే రాజన్న, మంచిగా చేసుకొని బతకాలి గంతే, అందరం మంచిగా ఉండాలి. నువ్వు చేసిన హెల్ప్ అయితే నేను జీవితంలో మర్చిపోను సురేషు. అట్లంటే నువ్వు నాకు మస్తు హెల్ప్లు చేసినావు. జున్ను విషయంలో నేను మర్చిపోతున్నా రాజన్న. దా పోదాం. పా తక్కున్నదా ఇంటికాడ? ఉంటది, ఎటు పోతుంది? నువ్వు వచ్చినవని తెలుసా? ఏమో. ఓ ఇద్దరు దోస్తులు ఎటో బయలుదేరిరు కదా, ఎటు పోతారు ఇద్దరు దోస్తులు? ఎటు లేదులా తక్క. సురేష్ ఎప్పుడు వచ్చిర్రు హాస్పిటల్ నుండి? కొడుకు పుట్టిండేమో దావత్ లేదా? మంచిగా ఉన్నాడా నీ కొడుకు జున్ను? మంచిగానే ఉన్నారు లతక్క, అప్పుడు ప్రొద్దున వచ్చినావు. అవునా, ఏమంటుండు నీ కొడుకు? డాడీ అని పిలుస్తాడా? ఇప్పుడే పిలుస్తాడు అలా తక్క, అట్లా పిలిస్తే మంచిగానే ఉండు గాని. రావాలే ఇక జున్నును చూడడానికి రావాలే. జున్నుకు అవస్థ తక్కువైందా? అయింది. ఎటు పోతారు? ఇగో ఐలాకును తక్కలాకు తీసుకొద్దామని పోతున్నాం. గిట్ సైడ్ ఉందట కదా. ఉంది ఉంది, బొచ్చడాకున్నది. ఇక జున్నుకు స్నానం పోయడానికి కావచ్చు కదా. అవును లతక్క. సరే సరే పోర్రి. అంతా మంచిదేనా లతక్క? ఇక మా బిజీ మాకైతుంది, నీ బిజీ నీకైతుంది అన్నట్టు కలుసుకుని లేదాయే, మాట్లాడు లేదాయే. అంత బాగే. సరే మేము ఆకు తెంపుకొస్తాం. పోర్రి. అబ్బో, నాకైతే నవ్వత్తది సురేష్ నుండి జున్నును చూసినప్పుడు. వీళ్ళకు ప్రేమ పుట్టించింది నేనే. పుట్టించినందుకైతే మంచిగా సంసారం చేసుకుంటారు, పిల్లగాన్ని అయితే కన్నారు. అదే సంతోషం. కానీ వీళ్ళకి ఆ స్టోరీ తెలియదాయే. వీడు ఇటే తిరుగుతాండేంది? అమ్మో, చూడాలని దగ్గుతాండు వీడు. నేను కర్వానికన్నా బయట కూర్చుంటే కదా. ఓర్ని అవ్వ, మా వాళ్ళు చూస్తే మళ్ళీ తిడతారు. వీడు ఎందుకు ఇట్లా చేస్తాడు దొంగ బాడుకో పీకక. మీరు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? పోలీస్ స్టేషన్లా పడ్డాడు వీడు. ఇది నన్నే చూస్తలేదు కదా. పీకిండా లేదా ఇన్నే ఉన్నాడా? ఏమైంది? కనీసం చూడని కూడా చూస్తలేవు. సిగ్గులేనోడా పోరా. నాకు సిగ్గు లేదే, కనీసం ఈ ఊరికి వచ్చినాక మన జ్ఞాపకాలన్న గుర్తుకొత్తలేవా అని చూసి నవ్వుతే ఏమైతుందే, మాట్లాడితే ఏమైతుందే? మా అయ్యని పిలుస్తా, మా అన్నని పిలుస్తావు. ఆ పని మాత్రం చేయకు. నాకు నిన్ను చూడబుద్దయ్యి నీకోసం నేను బయట తిరిగితే దేక్తలేవు. పోరా వెదవా, నా జోలికి రాకు నువ్వు. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదురా పోలీస్ స్టేషన్లో పడేచ్చినావు. నాకెందుకే సిగ్గు? సరే మంచిది, నీకంటే అందగతిని పెళ్లి చేసుకునే చూపిస్తానే. నాకు చేసుకో, ఎవడద్దంటాడ్రా నిన్ను, వేస్ట్ గాడు. అందుకే నాకు మా అవ్వగారింటికి రావాలన్నా కూడా భయమై పాడైతాంది, ఈ దొంగ బాడక వీడు ఉంటాడని. ఏమైంది నరేష్ అన్న, గంతగానం బాధపడతావు? ఏం చెప్పాలే బంటి, నా ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం నాకు లేకుండా పోయింది. ఆ దొంగ బాడుకో ఉన్నయ్యకు ఇయ్యా అంటే ఇయ్యా అని అంటుండు, పింకిని వేరే పెళ్ళి చేస్తానంటాడు. నాకు మనసున పడతలేదు బంటి, ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ రాత్రికే పోయి దాన్ని లేపుకత్తా అన్నట్టున్నది నాకు. ఏంది లేపుకత్తవా? ఇక లేపుకత్తే పెద్ద స్టోరీ అవుతుంది, లొల్లిలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి. అవసరమా? ఏదైనా ఉంటే మాట్లాడి మెప్పించుకోవాలి కానీ. ఏమో బంటి, నాకేం చేయాలో అర్థమైతలేదు. అందుకే ఈ ప్రేమల పడద్దు, ఈ బాధలు పడద్దు. అయితే నరేష్ అన్న, ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నువ్వు అంతగానం బాధపడుతున్నావు? ఏం కాదు, పెద్ద మనుషులలో పెట్టిపి మాట్లాడిపి ఖచ్చితంగా నీ పిల్లను నువ్వు వేసుకుంటావు, ఏం కాదు. అయ్యో తమ్మి, ఏం చెప్పాలి నేను? మా వాళ్ళు ఏమో కఠినాత్ములు, ఎవడు చేసుకున్న గోతుల వాడే పడతాడని వీళ్ళు మాట్లాడుతుర్రు. నేను ఎవరు నన్ను పట్టుకొని పెద్ద మనుషులలో కూర్చోవాలి? నాకు అర్థమైతలేదు. మరి ఇక లవ్ చేసినందుకు తప్పదు కదా. అరే తమ్ముడు, నేను ఒకటే మాట చెప్తా, నువ్వు ఇట్లా నన్ను ప్రేమించేది ఉంటే అది ఇక్కడికే ఆపుకో. ఈసొంటి బాధలు నువ్వు పడలేవు, నీతోటి కాదు. ఆ పరిస్థితి గిట్లా అయితే ఎట్లా? వామ్మో. ఉన్నవా లత? ఉన్నా. ఏమైంది లత? ఎప్పుడు చూసినా ఈయనే ఉంటా అన్నావు. నాకు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది రాజు, అందుకే ఇక్కడ వచ్చి నిల్చుంటా కూసుంటా, ఈయన్నే అన్నం వేసుకొచ్చుకొని తింటా. అవునా, మంచి పని చేస్తాను. సరే తీయి. కూర అండినవేమో, సాంబారు వేసుకొస్తావా? వేసుకత్తా రామా, అత్తదట్నా రేపు? అత్త అన్నది. సరే తీ రాజు. వేసుకరాపో. సరే.
ఇక దోస్తులు చూసిర్రాళ్ళ ఇట్లనే రోజులు గడిచిపోతుంటాయి. ఇక గడిచిపోయినాక ఇక మరి ఏమైతుందంటే ఇక రాజు పిల్లలు మా పిల్లలు పెరిగిపోతారు. ఇక పెరిగిపోయినాక ఏమైతుందో చూద్దాం. కాదు కొడుక, నువ్వు ఇప్పటిదిప్పుడు బిజినెస్ పెడతానంటే పైసలు కావద్దా బిడ్డ? బీటెక్ చదువుతివి కదేందో సాఫ్ట్వేరో హార్డ్వేరో అలా కంప్యూటర్ బట్టి చేస్తారు కదా, అట్లా చేస్తే ఏమైతుంది? అయ్యో డాడీ నేను చేస్తాను అంటున్నానే, అటు చేస్తా ఇటు కూడా చేస్తా, బిజినెస్ పెట్టుకుందాం అని చూస్తున్నా. బిజినెస్ అంటే నేను ఒక్కొనే కాదు కదా, నలుగురు పొత్తులున్నారు గట్లా. నలుగురు పొత్తుల పెట్టద్దు బిడ్డ, ఎప్పుడైనా కూడా పెట్టుకుంటే సొంతం పెట్టుకోవాలి, లేకపోతే లేదు. డాడీ చెప్పినప్పుడు ఇంటే ఏమైతుందిరా నీ బిజినెస్ పాడుగాను, బిజినెస్ అట మన్నట ఏదో ఒక పని చేసుకొని బతకకనట. ఇప్పుడు చెల్లకు పెళ్లి చేయాలి, చెల్లె పెద్దదైపోయింది, ఏమన్నా సోయి ఉన్నదా నీకు? అరే పెళ్ళి చేయంగా నేనేమన్నా అద్దంటున్నానా అమ్మ? అన్నీ రెడీ చేసి పెట్టిరు కదా చెల్లె పెళ్ళికి, ఇంకేంది సంబంధం చూసి ఎత్తే అయ్యే పోతుంది కదా. మంచి సంబంధం రావద్దా బిడ్డ? గట్టిగా ఆల్తు పాల్తు చూసిస్తే అయ్యే పోతుందా? నేను ఇన్ని పైసలు పెట్టి చదివిస్తే ఏం లాభం ఉంది బిడ్డ? నీకు రాపాయే జాబు, చెల్లకు రాపాయే జాబు. నేను ఎంత కట్టపడ్డా ఏం కథ అనేది మీకేం తెలుసు బిడ్డ? లత కొడుకు చూడు, చదివి సింగరేణి జాబు కొట్టే పిల్లగాడు, ఆయనకున్న తెలివి నీకు లేకపాయే. అమ్మ ఎవరి అదృష్టం వాళ్ళది ఉంటుంది. నా అదృష్టం గిట్లుందేమో. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే జాబ్ చేస్తాను అంటున్నా కదా, అది అటు చేసుకుంటా ఇటు బిజినెస్ లా కూడదామని నేను అంటున్నా. ఓ బిడ్డ, బిజినెస్లు పెట్టేంత పైసా మా దగ్గరికి లేదు. చెల్లను ఫస్ట్ ఎలగొట్టాలి, చెల్లకు ఫస్ట్ పెళ్లి వెయ్యాలి. చెల్లకు మంచోని చేతుల ఓ అయ్య చేతుల పెట్టాలి. ఇప్పుడు కట్నాలు చూసినావు కదా ఎట్లా అడుగుతారో, ఎన్ని అడుగుతారో ఏం కథనో. సరే తీయే, ఇక మీరన్నట్టే నేనేం జాయిన్ కాని తీయి ఇక బిజినెస్లా. గదే సాఫ్ట్వేర్ కంపెనీలనే చూసుకుంటున్నా ఇప్పుడు. ఇక ఏదికన్నా సెలెక్ట్ అయితే చేస్తా నేను కూడా. కానీ చాలు, మనకున్నంతలా మనం బతకాలి, లేని దాని గురించి ఆశపడద్దు. ఎప్పటికైనా గుర్తు పెట్టుకో. సరే తీ డాడీ. అన్నం తినవారా? అద్దద్దు, కొసేపు అయినాక తింటా. అన్నం తినమంటే కాసేపు అయినాక తింటా అంటాడు. వీని తిరుగుడేందో వీని కథ ఏందో నాకైతే అర్థమే అయితలేదు. కాదయ్యా, చూసినవా గా లత భర్త చచ్చిపోయినా కూడా బిల్డింగు కట్టే ఎంత మంచిగా బతుక్కుంటా అత్తాంది. కొడుకు భలే వచ్చిందయ్యా సింగరేం జాబు. నేనైతే పరిశాన్ అయినా. ఇక ఎవరి తెలివి వాళ్ళకుంటదే రమా, ఒకరి మీద మనం ఏడ్చుడు ఎందుకు? గదే గాని ఆ నెత్తికి కలర్ ఎత్తే అయిపోవు కదా, అంత తెల్లబడ్డది. ఇక తెల్లవాడదా నేనేమన్నా పడుసోన్న అవుతానా అనే? ఇక బిడ్డకు పెళ్లి చేయాలి, సంబంధాలు వస్తున్నాయి కానీ ఎవరు చక్కగా లేరు. ఓనికి మూతంకరు ఉండే, ఓనికి కాలంకరు ఉండే. ఇక మంచోని చూసి చెయ్యాలి. చేద్దాం తీ. సరే తీయే, అట్లా బయటకన్నా వెళ్తా. నీకు ఇంట్లుంటే మనసున్నే పట్టది. ఏం చేయాలి ఇంట్లో ఉండి? చూస్తుండగానే పిల్లలు పెద్ద పెరిగిపోయిరి. ఇక బిడ్డకు పెళ్ళిడొచ్చే, పెళ్ళి చెయ్యాలి. అమ్మా ఏంది నాని? అప్పటి నుండి ఉత్తన్న ఏం ఆలోచిస్తున్నవే ఇక్కడ కూర్చొని? ఏం లేదు బిడ్డ, ఆ చూస్తాండగానే పెరిగిపోయారు బిడ్డ, అక్కకు పెళ్లి చెయ్యొద్దా? నేను అదే మాట్లాడదామని వస్తానమ్మా నీ దగ్గరికి. అయితే నేను చేసే సింగరేన్ జాబ్ కదా, అక్కడ ఒక అతను ఉన్నాడమ్మా. ఆయనే మా ఫ్రెండ్ అంటే నాకంటే సీనియర్ అన్నమాట. ఆయనకు కూడా సంబంధాలు చూస్తున్నారట, ఎవరన్నా ఉంటే చెప్పు తమ్ముడు అని అన్నాడు నన్ను. అవునా బిడ్డ? అయితే అక్కనిచ్చి చేద్దామని. ఆయనే మంచి డ్యూటే అమ్మా, మంచిగా చేస్తాడు తెలుసా. వాళ్ళు మన క్యాస్టే, ఒక్కడే కొడుకట. వాళ్ళకు అక్కలు లేరట, చెల్లెలు లేరట, తమ్ముళ్ళు లేరట, ఎవ్వరు లేరట. వాళ్ళ నాన్న చనిపోయిండు, ఒక్కతే అమ్మ ఉంటుంది, ఈయన ఉంటాడు. అవునా? మరి అక్కేమంటదో అడిగితే? అయితే ఆయన నాకు ఎప్పుడుతోటే నాకు అనిపించింది, మా అక్క ఉంది కదా, ఇచ్చి చేద్దాం మంచిగా బతుకుతుంది అని. అబ్బో బంగారు తండ్రి, ఎంత మంచిగా ఆలోచిస్తాన్నావు నువ్వు. నాన్న స్థానం నువ్వు తీసుకొని ఆలోచిస్తాన్నావు బిడ్డ. నేను నాన్న చనిపోయినప్పటి నుండి ఎంతో కష్టం చేసి మిమ్మల్ని సాదుకున్న బిడ్డ. నేను సాదుకున్నందుకు నాకు మంచి పేరు తెచ్చి పెట్టిరు మీరు. అమ్మా
నువ్వు అస్సలు బాధపడకు. నేను చిన్నప్పటి నుండి నిన్ను చూసుకుంటా వస్తానా. నువ్వు మమ్మల్ని ఎంత మంచిగా పెంచినవు, ఎంత సాధినవు, నాకు అన్నీ తెలియదానే అమ్మ. నువ్వు అస్సలకే బాధపడద్దు. నువ్వు ఇప్పుడు పొలం పనులు చేయాల్సిన అవసరమే లేదు. పొలం కౌలుకిద్దాం. సరేనా? నేను డ్యూటీ చేస్తానా. నేను కష్టపడి నువ్వు చదివిపించినావు, నేను చదివినా, నేను ఈరోజు జాబ్ తెచ్చుకున్నా. అన్నిటికీ కారణం నువ్వమ్మా. నేను మంచిగా జాబ్ చేసి నిన్ను సాదుకుంటా. ఇక నువ్వు ఇప్పటికైనా పొలం పనులు అటు ఇటు అను ఎటూ పోవద్దు. ఏడవకే అమ్మా, ఎందుకు ఏడుతున్నావు ఎప్పే? నాన్న మేము చిన్న ఉన్నప్పుడు చనిపోయిండు. అప్పటి నుండి మమ్మల్ని ఎంతో అల్లారు బుద్ధిగా పెంచినావు. ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. నా చదువులకు ఎన్ని లక్షలైనా పెట్టినావు. ఇప్పుడు జాబ్ రాగానే నిన్ను మర్చిపోతానే అమ్మా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటానే అమ్మా. ఇంకా నువ్వు పని చేసుడు నాకు ఇష్టం లేదు. నువ్వు పని చేసుడు బంద్ చేయి అమ్మా. ఇంట్లో రాని లెక్క కూర్చొని తిను. నేను నాకు వచ్చిన జీతంతో నిన్ను సాత్తా, అమ్మమ్మను తాతను సాదుకుంటా, అక్కకు పెళ్లి చేస్తా. ఎందుకు ఎడతాను ఎప్పు అమ్మా? కాదు బిడ్డ, ఇక బాధ అనిపిస్తుంది. నా కొడుకు ఇంత పెద్ద విరిగి నాకే అన్ని చెప్తుండు అనంటే ఓ దిక్కు సంతోషం, ఓ దిక్కు బాధ. బిడ్డ, మీరు ఇట్లనే కష్టపడి మీరు మంచి స్థానంలో ఉండాలనే నేను చిన్నప్పటి నుండి, మీరు చిన్న ఉన్నప్పటి నుండి చాలా కష్టపడి మిమ్మల్ని పెంచుకున్నా, సాదుకున్నా. ఎవరిన్ని మాటలన్నా కూడా నేను పట్టించుకోలే బిడ్డ. ఆగే అమ్మ, నువ్వు ఏడవకు. మాకు తెలియదా అరే? ఆగు. మా లతమ్మ ఏడవద్దు. ఏడితే నేను తట్టుకోలేను. అర్థమవుతుందానే అమ్మ? నువ్వు అసలు దేని గురించి బాధ పెట్టుకోకు. అక్క పెళ్ళి ఈ ఊర్లో ఎవ్వరు వేయనంత గ్రాండ్గా నేను చేస్తా. అర్థమవుతుందానే అమ్మ? నీ బాధలు, నీ కష్టాలు చూసినోని నేను. అందుకే కష్టపడి చదువుకొని జాబ్ కొట్టిన. నీ పేరు నిలబెట్టాలని, డాడీ పేరు నిలబెట్టాలని. డాడీ మనకు దూరంగా ఉన్నా కూడా మనల్ని చూసి సంతోషపడతాడు. అస్సలు బాధపడకే అమ్మా. నవ్వొకసారి. నువ్వు నవ్వుతనే నాకు సంతోషం. సరే బిడ్డ, నేను ఎప్పుడు మీరు మంచిగా ఉండాలనే కోరుకుంటా. కాదు బిడ్డ, అక్క ఎన్ని జాబ్లకు ట్రై చేసినా కూడా అన్నీ కొంచెంలోనే మిస్ కాబట్టే. అక్క జాబ్ చేస్తేంది, చేయకపోతేందే అమ్మా? మనం మంచిగా కోట్లు ఆస్తున్న బావ చేతిలో పెడితే బావ మంచిగా చూసుకుంటాడు కదా. నీకు అదే కదా కోరిక, నా బిడ్డ రాని లెక్క బతకాలని. అవును బిడ్డ. గదే మా డ్యూటీ కాడు ఉన్నాయినా నువ్వు అడుగుతా, నీకు చూపిస్తా. ఓసారి మన ఇంటికి పట్టుకొని వస్తా, నువ్వు చూసేవు. అక్కకు కూడా చూపిద్దాం. నువ్వు ఈ ముచ్చట అక్కతోటి మాట్లాడు. అక్క ఓకే అని అంటే నేను డ్యూటీ చేసి శనివారం వస్తా కదా, మళ్ళా ఆదివారం రోజు ఆయనను రమ్మంట. పోతావా బిడ్డ ఇయ్యల్లా? పోతనే అమ్మా. ఇక్కడ నుండి అక్కడికి వేయాలంటే డ్యూటీ లాంగ్ అవుతలేదా అనే ఇక అక్కడ నలుగురం కలిసి రూమ్ తీసుకుంటుమి. ఇక కోటర్ ఇస్తారు కానీ ఇప్పుడు నువ్వు ఇల్లు ఇచ్చి పెట్టి కోటర్లకు వస్తావా? రావు కదా. అబ్బో రాను బిడ్డో, నేనుగా కోటర్లు వచ్చి ఏముంటా. సరే తీ. అమ్మమ్మ పెట్టి పోయిందే? అమ్మమ్మ బంగ్లా మీద కందిపప్పు ఎండబోత్తా అని వేయింది. అదే కానీ ముచ్చట నువ్వు అక్కకి చెప్పు. అక్కకు ఓకే అంటే ఆదివారం ఆ పిల్లగాడిని రమ్మందాం, చూపిద్దాం. సరేనా? సరే నాని, నువ్వైతే మంచిగా డ్యూటీ చేసుకో బిడ్డ. జాగ్రత్తగా ఉండు, టైంకు తిను. సరేనా? సరే అమ్మా. డ్యూటీ చేసి శనివారం రోజు వస్తా. సరేనా? నువ్వైతే ఏం రంది పెట్టుకోకు. అన్నిటికీ నేనున్నా. ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు నేను కష్టపడతా. అమ్మ గురించి, అక్క గురించి, అమ్మమ్మ తాత గురించి. సరేనా? నువ్వు ఆ పొలం పనులు బంద్ చేయే ఫస్ట్. నువ్వు చెప్తే ఇంటలేవు. పాలకిద్దాం. పాలకిత్తే వస్తుంది బిడ్డ, నాకు సాతనైన రోజులు చేసుకుందాం. నువ్వు చెప్పిన మాట ఇరవు గాని. ఎందుకిన బిడ్డ? సరే అమ్మా, నేను పోతా. సరే పా బిడ్డ, పోదు పా. ఇక దోస్తులు చూసి రాళ్ళ వీడియో. ఇక అటు ఇటు అయితే లత పిల్లలు, రాజు పిల్లలు అయితే పెరిగిపోయారు. ఇక మరి కథ ఎట్లుంటది, ఏం కథ అనేది చూస్తూ ఉండుర్రి. కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ లేక మేమైతే ఆ క్యారెక్టర్స్ పెట్టినాం లత కొడుకుల తీరు. మరి మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ అయితే చేయుర్రి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.